ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీదేవి రెడ్డి. సో ఈ ఛానల్లో నేను వచ్చేసి వ్లాగ్స్ అండ్ హ్యాండ్ వర్క్స్, మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి థర్స్డే. నేను వచ్చేసి ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ అయితే పూజ చేసేసారు. ఇల్లు క్లీన్ అంతా చేసేసిన తర్వాత, తను పూజ చేసిన తర్వాత ఈరోజు నేను వచ్చేసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో అది వచ్చేసి ఎంట్రన్స్ సాయిబాబా గుడి ఒక లుక్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి ధర్మపురి కాలనీలో ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మొన్న 25 సిల్వర్ జూబ్లీ అయితే చేసుకున్నారు. అందుకోసం అనేసి హోమాలు, కలుషాలు ఇవన్నీ చాలా బాగా పూజ అయితే చేశారనమాట. సో చూద్దామనేసి నేను కూడా వెళ్ళాను. థర్స్డే నార్మల్గా అయితే వెళ్తూ ఉంటాము. థర్స్డే ఈ మధ్యకాలంలో కొద్ది గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో చాలా రోజుల తర్వాత గురువారం రోజు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో గుడి అనేది ఎలా ఉంది అనేది చాలా సింపుల్గా అయితే ఇలా చూపించాను. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పల్ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు ఒకసారి అయితే విజిట్ చేయండి టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి కాసేపు కూర్చున్నాము. తొందరగా వచ్చామన్నమాట. 10కి అలా వచ్చాము. మళ్ళీ 12కి హారతి టైము. అదే ఇక్కడ అనేది ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. హారతి అయితే అవుతుందన్నమాట. హారతి అయిన తర్వాత ఇంకా లంచ్ కూడా ఇక్కడే ఎవ్రీ థర్స్డే లంచ్ కూడా ఉంటుందన్నమాట. లంచ్ చేసేసుకొని ఇంకా నేను వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయాను మధ్యాహ్నము. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు ఒక మంచి రెసిపీ అనేసే చెప్పాలి. చాలా బాగుంటుంది. అంటే చాలా హెల్దీ కూడా. మునగాకు కరివేపాకు పొడి అన్నమాట. ఈ వర్షన్ వచ్చేసి మనము కరివేపాకు రైస్ అలా చేసుకుంటాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక బాండీ తీసుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసి దాంట్లో శనగపప్పు, మినపప్పు వేసాను. అవి కొంచెం వేగాక ఒక చిన్న కప్తో ధనియాలు వేసాను. ఆల్మోస్ట్ ఒక పెద్ద స్పూన్తో 2 ఉంటుందన్నమాట. అవి అనేది మంచి వేగాలి. ఇవి సిమ్లోనే పెట్టుకొని వేగాలన్నమాట. సో ఇవి వేగిన తర్వాత ఒక స్పూను, అంటే ఒక 4 స్పూన్ల ధనియాలు ఉంటే ఒక స్పూను జీలకర్ర ఉండాలన్నమాట. సో అలా చూసుకోవాలి. మనము రేషియో వచ్చేసి శనగపప్పు, మినపప్పు వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక 10-15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది మీరు తినే కారాన్ని బట్టి, ఉండే మిరపకాయల కారాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కరివేపాకు అండ్ మునగాకు ఇవి 2 మంచిగా కడుక్కొని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలో ఆరబెట్టవద్దు. ఇది రేషియో వచ్చేసి 4 కప్పుల మునగాకు ఉంటే 1 కప్పు కరివేపాకు ఉండాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోనే వేసుకోవాలి. లేదు అనుకుంటే కూడా ఇవన్నీ తాలింపు వేసిన అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. అది మన ఇష్టము. సో ఇది కరివేపాకు తక్కువ ఉండాలి, మునగాకు ఎక్కువ ఉండాలి. లేదు అంటే కరివేపాకు మళ్ళీ డామినేషన్ చేస్తుంది కాబట్టి అందుకోసం అనేసి కరివేపాకు అనేది తక్కువ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా సిమ్లోనే వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. సో మంచిగా వేగినవి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం వేడి ఉంటుంది కదా, అప్పుడే మనం చింతపండు, ఎల్లిపాయలు అనేది వేసేసేయాలి. ఇక్కడ
తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, ఇది ఆప్షనల్. కాకపోతే పసుపు కొంచెం నేనైతే వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వచ్చేసి మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ పట్టేసేసుకుంటే మన మునగాకు పొడి అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో తగినంత ఉప్పు అండ్ కొంచెం ఇంగువ వేసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా మంచిది కూడా. సో మన మునగాకు అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది.